ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో కొత్త మార్పు రాబోతోంది. ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు కానీ రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో తీర్పులు రోబోలు ఇవ్వబోతున్నాయి. జస్ట్ కేసు వివరాల్ని అందిస్తే చాలు, అవే నిమిషంలో తీర్పులు ఇచ్చేస్తాయి. ప్రతిపాదన దశలో ఉన్న ఈ విషయం ఇప్పుడు చర్చకి దారితీస్తోంది. జడ్జిల స్థానంలో రోబోలు. ప్రయత్నం వర్కౌట్ అవుతుందా, రివర్స్ కొడుతుందా? ఇప్పుడంతా కూడా ఏఐ యుగం అంటూ ఊదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే న్యాయశాఖలో కూడా రోబోలను తీసుకురావాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. పెండింగ్ కేసులను తగ్గించడానికి, తొందరగా తీర్పులు వచ్చేందుకు ఏఐ టెక్నాలజీ వాడకానికి కేంద్రం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. చిన్న చిన్న కేసుల్లో తీర్పుల్ని వెంటనే ఇచ్చేలా ఏఐ రోబోలను ఉపయోగించాలనేది ప్లాన్ కాగా, ఈ రోబోలను రోబో జడ్జిలుగా పిలుస్తారు. ఇవి వెంటనే తీర్పిచ్చేస్తాయి. ఒక కేసును, వివాదాన్ని ఏఐకి చెబితే అది క్షణాల్లో తీర్పు ఇవ్వగలదు. లాయర్లు, జడ్జిలు అయితే కేసు పూర్వాపరాలు, సెక్షన్లు ఇలా అన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. కేసులో వాదనలు, వాయిదాలు ఇవన్నీ ఏళ్లకేళ్లు కొనసాగుతూ ఉంటాయి. అదే ఏఐ అయితే నిమిషంలోపే తీర్పు ఇవ్వగలదని చెప్తున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, ముందు మాత్రం చాలా మంది ఈ తరహా ప్రక్రియని పట్టాలెక్కించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఏఐ చాట్ రోబోట్ ఇచ్చే తీర్పును ఓసారి పరిశీలించి ఫైనలైజ్ చేయడం వల్ల చాలా త్వరగా కేసులు పరిష్కారం కాగలవు. చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, ఏదైనా ఓ చాట్ బోట్ ఆధారంగానే ఈ తీర్పులు వస్తాయి తప్ప నిజంగా జడ్జీల స్థానంలో రోబోలను కూర్చోబెట్టరు అనేది అర్థం చేసుకోవాలి. ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లోని న్యాయస్థానం అనుసరించే ఏఐ మోడల్ ఉండగా తీర్పు ఇచ్చేటప్పుడు జడ్జి ఆ కేసు వివరాల్ని ఏఐకి పొందుపరుచుతారు. వెంటనే ఏఐ కేసును చెక్ చేసి నిమిషంలోపే ఆన్సర్ ఇచ్చేస్తుంది. దాంతో తీర్పు వెంటనే వస్తుందనేది ఇందులోని కాన్సెప్ట్. ఇక ఇందులోని డ్రాబ్యాక్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే సరైన సొల్యూషన్ అడిగిన పిల్లలకు హత్యకు పురిగొల్పుతున్నది కూడా ఈ చాట్ బోట్లే. భిన్న సందర్భాలను అంచనా వేసి దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయమూర్తే కాబట్టి తొందరలోనే జ్యుడిషియల్ సిస్టంలోకి ఏఐని ప్రవేశపెడతారంటున్నారు.